వెల్కమ్ టు హైదరాబాద్ వాలాట్. సో మన టీం తోటి గోవాకి బయలుదేరాం. ఇప్పుడే జస్ట్ టైం వచ్చి 5:43 అవుతుంది. సో బయలుదేరాము గోవాకి. జస్ట్ కుక్కట్పల్లి JNTU కానించాలి. సో కిషోర్ అన్న, ఆయన సోమశేఖర్ గారు అండ్ మన ప్రదీప్ సార్. సో జస్ట్ స్టార్ట్ అయినాము ఇప్పుడే. మనము హెవీ ట్రాఫిక్ ఉంది. సో కుక్కట్పల్లి చూస్తే హెవీ ట్రాఫిక్, ఎప్పుడు ట్రాఫిక్ ఉండే ప్లేస్ ఇది. సో న్యూ ఇయర్కి మేము సెలబ్రేషన్ అండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి టీంతో పాటు వెళ్తున్నాం. సో అలాగనే ఒక చిన్న వర్క్ వచ్చింది గోవాలోనే, ఒక రెస్టారెంట్ సంబంధించింది. సో మీకు తెలుసు కదా మనం ఎలా చేస్తాము విలేజ్ ట్రెడిషనల్ ఆట అంటే. సో అది చూసి ప్రతి ఒక్క రెస్టారెంట్లో నాకు ఈ థీమ్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు మన వీడియోలు చూసి. సో అద్భుతం. సో మన ఆట అనేది అలా ఉంటుంది అన్నమాట, సోమశేఖర్ గారి క్రియేషన్. సో ఎప్పుడైతే సోమశేఖర్ ఓన్ ఇమాజినేషన్ క్రియేషన్ చేస్తున్నారో అప్పటి నుంచి వెళ్ళి లైన్ కట్టినాయి మొత్తం రెస్టారెంట్స్ అన్ని. ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటున్నాం అన్న. సో ఇందులో ఏంటంటే ప్రతి ఒక్కరి చేయి ఉంది ఇందులో, ఇలాంటి వర్క్ రావడానికి చేయడానికి. లాస్ట్కి మెరుగుదిద్ది కరెక్ట్ చెప్పారు కిషోర్ అన్న. లాస్ట్కి మీరు టచ్ చేస్తే అప్పుడు ఫైనల్ అయిపోతుంది. ఇది మన వాగు చేయాల్సింది. ఇల్లు ఉంటుంది గ్రౌండ్ లో, అంటే మనం ఇంట్లో లోపల ఉన్నాం అనమాట. ఇంటి అరుగు మీద చూస్తుంటే వ్యూ ఎలా ఉంటుంది అలాగనమాట. ఇక్కడ మనకి ఒక అరుగు వస్తుంది, అరుగు మీద పిల్లలది ఆడుతూ ఉంటారు, అష్టాచమ్మ వాట్ ఎవర్ ఇలాంటి ట్రెడిషనల్ వాటి ఆడుతూ ఉంటారు అనమాట. ఈ బ్యాక్గ్రౌండ్ లో ఒక హౌస్ ఉంటుంది, హట్ అది ఉంటుంది. హట్ ఉన్న తర్వాత
సో బ్యూటిఫుల్ నేచర్ అట్మాస్ఫియర్ ఉన్నటువంటి పల్లెటూరు. సో వెల్కమ్ టు హైదరాబాద్ వాలాట్. అండ్ ఈరోజు వచ్చి మనకు సెకండ్ డే. సో గోవాలో పల్లెటూరు ఎలా ఉంటుందనేది ఇక్కడ మనం చూస్తున్నట్టయితే బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ అండ్ పంట పొలాలు, దూరంగా ఒక టెంపుల్ అనేది మౌంటైన్స్కి ముందర, సో ఆవులు అండ్ ఇల్లు. సో ఇలాంటి బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ అనేది ఇక్కడ మేము చేయబోతున్నాము.
ఓనర్ గారు ఆవులకి భోజనం పెడతారు. ఇక్కడ వెజిటేబుల్స్ ఇవన్నీ ఇక్కడ వీటికి పెడతారు. సో ప్రతిరోజు సేమ్ టైంకి ఇక్కడ వచ్చి ఫుడ్ తినేసి వెళ్ళిపోతాను. సో అదేవిధంగా ఇక్కడ నాకు కూడా అలాంటి గోవులు ఉన్న విలేజ్ అట్మాస్ఫియర్ కావాలని చెప్పేసి ఇక్కడ చూస్తున్నారు కదా, ఎక్కువ శాతం గోవులు ఉన్నాయి ఇక్కడ. సో ఈ గోవులు ఉన్నాయి. సో ఈ గోవులు అంటే తనకు చాలా ఇష్టం. సో ఎప్పుడు వాటికి ఫుడ్ ఇస్తూ ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ కూడా మనకు గోవు ఇచ్చారు. సో ఇది కాన్సెప్ట్ ఏంటంటే మేడంది, నాకు ఇలాంటి ఇష్టము, నాకు గోల్డ్ ఇష్టము, వాడికి ఎప్పుడు ఫుడ్ పెట్టడము, విలేజ్ అట్మాస్ఫియర్ దాని తగ్గట్టుగా చేయించుకున్నారు అన్నట్టు. చిన్ననాటి మెమరీస్. ఇండియన్ విలేజ్ ట్రెడిషనల్ లంగా ఓని డ్రెస్సులో అమ్మాయి వరి మూట తీసుకొస్తున్నట్టుగా, నాగలితో వ్యవసాయదారుడు దున్నుతున్నట్టుగా, తులసి కోటకు పూజ చేస్తున్నట్టుగా, పాలు తిప్పుతున్నట్టుగా, ఒడ్లు చెరుగుతున్నట్టుగా, అండ్ వెల్కమ్ టు హైదరాబాద్ వాలాక్. సో టోటల్గా 3వ రోజు వర్క్ కంప్లీట్ అయిపోయింది మాది. సో గోవాలో వర్క్ ఇది చెప్పాక బియాండ్ రెస్టారెంట్ అని చెప్పేసి సౌత్ ఈస్ట్లో ఈ ఒక రెస్టారెంట్ ఉంది. సో ఇక్కడ చూసినట్టయితే ఓవరాల్గా మనకైతే విలేజ్ థీమ్ని అట్మాస్ఫియర్ని ఇక్కడ చూపించడం జరిగింది. సో అండ్ ఇక్కడ వచ్చి ప్రజెంట్ మనము ఇక్కడ వాటర్ ఫాల్ సెలయేరు అక్కడ నుంచి ఒక వాగులాగా వెళ్తున్నట్టుగా, అండ్ దాని ఎదురుగా అగ్గిపెట్టతోటి ఒక దారం కట్టి పిల్లలు ఆడుతున్నట్టుగా, అండ్ ఇక్కడ వచ్చి పంట పొలాల్లో రైతులు సాగు చేస్తున్నట్టుగా, అలా దూరంగా చూస్తే మాత్రం ఒక బ్యూటిఫుల్ టెంపుల్ అండి. అండ్ కింద వచ్చి ఆవులు, అండ్ ఇక్కడ మనకు గడ్డి మోపు, ఆడపడుచురాళ్ళు తులసి కోటకి పూజ చేస్తున్నట్టుగా, ఆవు పాలు పిత్తుతున్నట్టుగా, అండ్ ఇక్కడ మనకు మన సంక్రాంతి రోజు నాడు వస్తారు కదా, సో అలాంటి ఒక సంక్రాంతి థీము, ఎడ్ల బండ్లు, దూరం నుంచి వెళ్ళి వాటర్ని తోడుకొని నీళ్ళు బిందెల్లో తీసుకొని వస్తున్నట్టుగా. సో చాలా వరకు ఇక్కడ మేము చేసాము. అండ్ ఇక్కడ వచ్చి ఒక పెద్ద ఇల్లు ఫ్రంట్ వ్యూలో ఒక బాబు చదువుతున్నట్టుగా, పిల్లలు గోటీలు ఆడుతున్నట్టుగా, అండ్ ఇక్కడ ఒక అమ్మ ఒడ్లు విసురుతున్నట్టుగా, ఒక కుక్క పిల్ల చూస్తుంది. యాక్చువల్లీ ఈ కుక్క పిల్ల అనేది ఈ యొక్క రెస్టారెంట్ వాళ్ళకి సంబంధించిన కుక్క పిల్లలు ఇవి. సో ఇక్కడ ఒకటి అక్కడ 2 వేసాము. సో ఆ కుక్క పిల్ల వాళ్ళకి కావాలంటే ఇక్కడ మేము వేసాము రియలిస్టిక్లో. అండ్ వాళ్ళ యొక్క రెస్టారెంట్ బియాండ్ దోశ అని రెస్టారెంట్ మౌంటైన్స్ పక్కన ఉంది. సో చూస్తుంటే అక్కడ మీరు పక్కన మౌంటైన్స్ ఉంటాయి. సో ఆ మౌంటైన్ వ్యూ అనేది పక్కన ఉంది కాబట్టి ఈ రెస్టారెంట్ బియాండ్ దోశ అనేది ఇక్కడ వేయడం జరిగింది. అండ్ ఇక్కడ బోర్డు అనేది ఇక్కడ చూపించడం, పక్కన చూపించడం. సో వాళ్ళ యొక్క కుక్క పిల్లలు ఇక్కడ 2 కుక్కలు ఉన్నాయి. సో ఈ 2 కుక్కల్ని ఇక్కడ వేయడం జరిగింది. సో ఇది వాళ్ళకి కావాల్సిన విధంగా మేము ఇక్కడ వర్క్ చేసాము. వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే యాక్చువల్గా రియలిస్టిక్లో కలర్ఫుల్ కాకుండా లైనింగ్ ఆర్ట్లోనే రియలిస్టిక్ అన్నట్టు. సో అక్కడక్కడ కొంచెం అంత కలర్స్ యాడ్ చేయమని చెప్పారు. సో వాళ్ళ టేస్ట్ తగ్గట్టుగా మేము ఇక్కడ చేయడం జరిగింది. సో ఇదండి ఓవరాల్గా మనకు వచ్చి కాన్సెప్ట్, విలేజ్ థీమ్ కాన్సెప్ట్ ఇక్కడ చేయడం జరిగింది. సో క్లయింట్ చాలా హ్యాపీగా ఉన్నారు.
తను ఏమనుకుంటున్నారో ఒకసారి తనతో మాట్లాడి తెలుసుకుందాం. नमस्ते मैडम, नाइस टू मीट यू. हम इतना दूर हम हैदराबाद से गोवा बुला के हमारे से काम करवाया. थैंक यू मैडम सो मच. तो मैडम ये आप हमारे को कैसा अप्रोच हुआ और हमारा काम कैसा है, आप थोड़ा आप बता सकते हैं? तो मैं एक्चुअली, क्योंकि मुझे मेरा साउथ इंडियन आउटलेट है और मैं साउथ इंडियन गांव को यहाँ दिखाना चाहती थी, तो मैंने फ्रैंकली स्पीकिंग बहुत सारे आर्टिस्ट लोगों को अप्रोच किया, बट मुझे वो चीज़ नहीं मिल रही थी जो समझ सके साउथ इंडिया को, उसके एलिमेंट्स को, गांव को समझ सके. तो जब मैंने गूगल किया, क्योंकि मैं हैदराबाद से कनेक्टेड हूँ, तो मुझे पता था कि जो हैदराबाद में रहता है, जो हैदराबादी होगा, वो ज़्यादा उसको समझ पाएगा. तो जब मैंने गूगल किया तो आपका नाम सबसे ऊपर आया. एंड फिर मैंने आपका इंस्टाग्राम रिफ़र किया, उसमें पूरे आपके वर्क्स देखे, गूगल उसमें यूट्यूब पे भी देखे, लोगों के रिव्यूज़ पढ़े आपके बारे में, और मुझे समझ में आया कि जो आपने वर्क कर रखा है वो है जो मुझे चाहिए. तो उसके लिए फिर मैंने आपको कांटेक्ट किया. एंड जब मैंने आपको अप्रोच किया है तो आई एम हैप्पी कि जिस तरह से आपने मुझे कन्विंस कराया, जो कॉन्फिडेंस आपने दिखाया है, तो मैंने बिना किसी डाउट आपको ओके करके इमीडिएट एडवांस देके बुला दिया. थैंक यू सो मच मैडम. मैडम ये आपका होटल का नाम दोशा, बियॉन्ड दोशा. ఎక్సలెంట్ మేడం. మేము ఇక్కడ ఉండి మేము వర్క్ చేసుకుంటూ ఇక్కడనే ఉన్నాము. మేడం గారు ఒక రూమ్ ఇచ్చారు మాకు ఉండడానికి. ఎక్సలెంట్. విలేజ్ అట్మాస్ఫియర్ మించి చాలా అద్భుతంగా ఉంది. అండ్ ప్రతిరోజు కూడా మేము ఉన్న రోజులు మమ్మల్ని ఒక అమ్మలాగా చూసుకున్నారు మేడం గారు. आपको रियली थैंक यू मैडम. आपको एक माँ जैसा हमारे को यहाँ पे देखला और टिफिन भी दिया है. बहुत बहुत शुक्रिया मैडम. एक माँ जैसा हमारे को खाना खिलाया. थैंक यू సో మచ్ మేడం. అండ్ మీకు కూడా ఎవరికైనా సౌత్ ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్ కావాలనుకుంటే ఇక్కడ బియాండ్ దోశ అని చెప్పేసి నార్త్ ఈస్ట్లో ఉంది. మీరు గూగుల్లో సెర్చ్ చేసుకొని రావచ్చు. సో ఎక్సలెంట్ ఫుడ్, టేస్ట్ మాత్రం అల్టిమేట్. మేడం గారే సొంతంగా ఉండి ఇస్తున్నారు. సో ఇక్కడ కుక్ అంటూ ఒక అసిస్టెంట్ ఉన్నారు, కానీ ఎందుకంటే తనకు వచ్చిన కస్టమర్లని తను వడ్డించి సర్వ్ ఇవ్వాలి అండ్ సర్వ్ కూడా చేస్తారు అప్పుడప్పుడు. ఎక్సలెంట్. थैंक यू सो मच मैडम. थैंक यू सो मच इतनी अच्छी पेंटिंग देने के लिए. एंड आई कैन सी कि कितने सारे मेरे कस्टमर उसको बनते टाइम ही अप्रेस कर रहे थे और उसकी फोटोज खींच के जा रहे थे कि मेरा तरह पूरा होने दो फिर फोटो खींच लेना. बट आई एम रियली हैप्पी जो आपने किया. मेरे डॉग्स को डाला आपने इतना अच्छा, मेरे ये डॉग को डाला. तो आई एम रियली रियली हैप्पी जो आप लोगों ने काम किया है. एंड मैं चाहूंगी आप मेरे और भी वॉल्स को पेंट करें आगे जाके. श्योर मैम. तो विल हैव लॉन्ग कोलैबोरेशन. थैंक यू. आपको बहुत जल्दी जल्दी गोवा में देखना चाहूंगी मैं. श्योर मैम, डेफिनेटली. जब भी गोवा आऊंगा मैं कंपल्सरी आपको टच होऊंगा मैं. थैंक यू मैम. थैंक यू. थैंक यू सो मच.